నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోదండరాముడికి కళ్యాణోత్సవం, తిరుపతిలో పునర్వసు పూజలు. ఇరవై 24 గంటలు భక్తులకు అందుబాటులో టీటీడీ కాల్ సెంటర్. సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సౌకర్యాల కోసం టీటీడీ కృషి. తిరుపతిలో ఘనంగా పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో దివ్య ప్రబంధ పారాయణం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పునర్వసు వేడుకలను పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్ల ఉత్సవాలను కళ్యాణ మండపంలో కొలువుదీర్చి షోడశ పూజలు జరిపారు. ఆపై ఆగమోక్తంగా శ్రీ కోదండరాముడి కళ్యాణం పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమున్నతంగా ఉపయోగించుకోవడం ద్వారా శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు డైలివర్ ఈవోతో పాటు వివిధ సమావేశాల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులపై అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ నిర్వహిస్తున్న కాల్ సెంటర్లు 24 గంటలు పనిచేసే విధంగా బలోపేతం చేశారు. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఇక నుంచి టీటీడీ కాల్ సెంటర్ 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. టీటీడీ కాల్ సెంటర్లో షిఫ్టుల వారీగా ఒక పర్యవేక్షకుడితో పాటు 8 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్ల భాషల్లో భక్తులు తమ అభిప్రాయాలను కాల్ సెంటర్కు తెలియచేయవచ్చు. ఈ మేరకు భక్తులు సలహాలు, సూచనలు అందచేయడానికి ప్రత్యేకంగా టీటీడీ కాల్ సెంటర్లో ల్యాండ్లైన్ నంబర్లు, టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. టీటీడీ కాల్ సెంటర్లో అందుబాటులో ఉన్న నంబర్ల వివరాలు: ల్యాండ్లైన్ నంబర్లు 0877223333 లేదా 22777777. టోల్ ఫ్రీ నంబర్లు 1800-425-4141 లేదా 1800-425-33333. వాట్సాప్ నంబర్ 9399339999. ఈమెయిల్ helpdesk@tirumala.org. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏర్పాటు చేసిన టీటీడీ కాల్ సెంటర్ను భక్తులు సమగ్రంగా వినియోగించుకోవాలని, తమ విలువైన సూచనలు, సలహాలను అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. తమిళ ఆనిమాసం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి శిష్య బృందంతో కలిసి దివ్య ప్రబంధ పారాయణ పఠనం చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్న శ్రీవారి పరకామణి సేవలో ఈవో డాక్టర్ డి సాంబశివరావు సోమవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లర నాణేలను, పాత నోట్లను పరిశీలించి అధికారులు, సిబ్బందితో చర్చించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించే కానుకల్లో కరెన్సీ నోట్లను, శ్రీవారి ఆలయంలో చిల్లర నాణేలు, పాత నోట్లను తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో లెక్కిస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పరకామణిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన చిల్లర నాణేలను, రాగి, వెండి, బంగారు డాలర్లను ఆద్యంతం పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అలాగే పాత నోట్ల పరకామణిని పరిశీలించి శ్రీవారి సేవలో ఉన్న టీటీడీ సిబ్బంది,
పదవి విరమణ పొందిన సిబ్బందితో మాట్లాడారు. పరకామణి సేవకు వచ్చే సిబ్బందిని శ్రీవారి సేవకులను అనుమతించి బయటకు పంపే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఈవో డాక్టర్ సాంబశివరావు త్వరలో శ్రీవారి పరకామణి కోసం ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మించనున్నట్లు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు సమర్పిస్తున్న కానుకలన్నింటినీ కూడా తిరుమలలోను తిరుపతిలోను పరిక్రమణ చేస్తూ ఉంటారు. అక్కడ దాంట్లో శ్రీవారి సేవకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కరెన్సీ నోట్లు కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, అవి కౌంట్ చేయటము, దాంట్లో ఉన్న బంగారము, వెండి ఇలాంటి వాటిని సెగ్రిగేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న ఫెసిలిటీస్ని ఏంటంటే మనం మరింత ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకున్న కొంత సమస్య ఏంటంటే ఫారిన్ కాయిన్స్ వచ్చిన వాటి డిస్పోజల్ కూడా కొంత సమస్యగా ఉంది. ఆర్బీఐతోనూ మిగతా బ్యాంక్స్తో చర్చించి ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి. ప్రతి చోట కూడా సీసీటీవీ కెమెరాస్ అవన్నీ కూడా మనం పెట్టుకున్నాము. వాటి ద్వారా ఏ విధమైన తప్పులు జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. బట్ వాటన్నిటి కూడా మళ్ళీ రివ్యూ చేసుకుని ఏ విధంగా ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని మనం టైటన్ చేసుకోవాలి, ఇక్కడ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఇక శ్రీవారి సేవకుల్లో సేవా నిరతిని, ధార్మిక చింతనను పెంపొందించి హిందూ ధర్మ రథసారథులుగా తీర్చిదిద్దడానికి టీటీడీ ప్రత్యేకంగా శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. పుట్టపర్తి సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుమలలో మే 2 నుంచి ఉదయం సేవా సదన్, సాయంత్రం ఆస్థాన మండపంలో ఈ శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సోమవారం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణను అందించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించారు. శ్రీవారి సేవకుల శిక్షణ, భజనలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక శ్రీవారి సేవలు డాక్టర్లు, ఉపాధ్యాయులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణం వందే పుష్కరం. త్వరలో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నగరంలోని పురాతన శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయంలో కలశ స్థాపన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన కలశానికి ప్రత్యేక పూజలు జరిపి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అలాగే యాగశాలలో విశేష హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర కలశ జలాలతో నూతన కలశానికి అభిషేకం చేసి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.
చిత్తూరు జిల్లా మొరంలోని శ్రీ చెన్నరాయ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నరాయ స్వామివారికి నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై ఊరేగింపుగా ఉత్సవాలను తీసుకువెళ్లి గరుడ వాహనంపై కొలువుదీర్చి హారతులిచ్చారు. పుష్పశోభితంగా దర్శనమిచ్చిన ఉభయ దేవేరి సమేత స్వామివారిని ప్రియ భక్తుడిపై సేవించిన భక్తులు పారవస్యంతో ఓలలాడారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఉత్తర జిల్లాకు చెందిన బీదరహళ్లిలోని ప్రాచీన శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అమావాస్య ప్రయుక్త పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, పళ్ల రసాలతో అభిషేకం పూర్తి చేసి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి మంగళ నీరాజనాలు అర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మహిళలు భక్తి శ్రద్ధలతో జగద్గురువు ఆదిశంకరాచార్యుల విరచిత సౌందర్య లహరి పూజా విధానాన్ని నేర్చుకున్నారు. ఈ సందర్భంగా సామూహిక లలిత స్తోత్ర పఠనం, సౌందర్య లహరి పారాయణం చేస్తూ హోమాలను నిర్వహించారు. ఇక కర్నూలులోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సూర్య పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకాలు జరిపి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ ఉషా పద్మిని సమేత సూర్య భగవానుడిని భక్తులే స్వయంగా పంచామృతాలతో అభిషేకించి సూర్య నమస్కారాలు చేశారు. అభిషేక సేవలో మహాదేవుడి దర్శనం పుణ్యదాయకం. అందుకే ఆ బోళాశంకరుడికి నిత్యం గంగాజలంతో మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటుంటారు భక్తలోకం. కరీంనగర్ జిల్లా పాతబజార్లోని అతి ప్రాచీన శివాలయం సోమవతి దేవాలయంలో మహాదేవుడికి అమావాస్యను పురస్కరించుకుని విశేష అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, విభూది, చందనాదులతో అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పరమేశ్వరుడి అభిషేకాన్ని కనులారా వీక్షించి తరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి సమీపంలోని ఇలుపూర్లో వేంచేసిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష అభిషేకాలను వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా నందీశ్వరుడికి పాలు, పెరుగు, పళ్ల రసాలతో అభిషేకం పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వరంగల్ నగరవాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న తల్లి శ్రీ భద్రకాళి అమ్మవారు. ఓంకార ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన భద్రకాళీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 5వ తేదీ నుంచి 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే వరంగల్ శ్రీ భద్రకాళీదేవి శాకంబరి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో చక్కని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నెల్లూరులోని శ్రీకృష్ణ ధర్మరాజు ఆలయంలో తపస్సుమాను ఉత్సవాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. ఏటా జ్యేష్ఠమాసం ముగిసే రోజున ధర్మరాజు ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ స్వామికి ధర్మరాజుకు పూజలు చేశారు. ఆపై అర్జునుడి వేషధారిని పల్లకిపై కూర్చుండబెట్టి ఊరేగింపుగా తపస్సుమాను వద్దకు తీసుకువచ్చారు. వందలాది మంది భక్తజనులు వీక్షిస్తుండగా అర్జునుడి వేషధారి తపస్సుమాను ఎక్కి భక్తులకు ఫలాలను ప్రసాదంగా అందించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీరామ భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోరుతూ సుందరకాండ పారాయణం చేశారు. 9 రోజుల పాటు జరిగే ఈ పారాయణంలో 500 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి అనుబంధమైన కళ్యాణ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి మంగళ నీరాజనాలు అర్పించారు. దక్షిణ కాశీగా అలరారుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని, వాయులింగేశ్వర స్వామివారిని అర్చకులు
ఆలయ ప్రాంగణంలోకి అలంకార మండపంలో కొలువుదీర్చి సుందరంగా అలంకరించారు. తరువాత స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత శ్రీ రామానుజాచార్యుల శోభాయాత్ర ఘనంగా జరిగింది. భక్తుల దైవనామస్మరణల నడుమ పురవీధుల్లో సాగిన శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అష్టోత్తర సహస్ర వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాయాగం కన్నుల పండుగ జరిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద శ్రీ వాసవి మాత ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి సంకల్పం, మహాగణాధిపతి పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన, శ్రీ లలితా సహస్రనామ యుక్తంగా కన్యకా పరమేశ్వరి దేవి మహాయాగం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని గంటా ఊరులోని శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో తిరుప్పావై సేవ జరిగింది. విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయంలో అంతరాలయం చుట్టూ 19 సార్లు ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఉత్సవంలో ముందుగా శని భగవానుడికి, అమ్మవారికి తైలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. పులిహోరను నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. హైదరాబాద్ కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య తిథి సందర్భంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. నమక చమక యుక్తంగా స్వామికి అభిషేకం చేశారు. సాక్షాత్తు శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడిన ఈ శివాలయం ఎంతో పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యతను సొంతం చేసుకుని అలరారుతోంది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం స్వర లయ సంగమం జరిగింది. ట్రిచ్చికి చెందిన ఆర్ తాయు మనవన్ బృందం ప్రదర్శించిన స్వరాలయ సంగమం శ్రీవారి భక్తులను అలరించింది. విజయవాడ దుర్గాపురంలోని జీవీఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వాయులీన విన్యాసం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమం ఆహుతులను అలరించింది. శిల్పారామంలో మృదుల ఆనంద్ మరియు శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తిల్లాన, రాగమాలిక, జతిస్వరం, మూషిక వాహన స్తుతి, కీర్తనలను లయబద్ధంగా ప్రదర్శించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది.
తిరుమలలో 290 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.